హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా భక్తి. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ రాఘవేంద్ర సతీష్ కుమార్ శర్మ గారు. ఆయనతో మాట్లాడి చాలా వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. శుభాశీస్సులు. మనం వాస్తు నుంచి మొదలు పెడదాం. భూమి గుండ్రంగా తిరుగుతున్నప్పుడు వాస్తు అనేది ఎందుకు వచ్చింది? అసలు వాస్తు అనేది ఉంటుందా? వాస్తుని నమ్ముతూ చాలా యుగాలుగానే వస్తున్నారమ్మా. ఇవాళ దాని గురించి మాట్లాడడానికి చాలామంది ఉద్యుక్త చూపిస్తారు. అయితే నేను ఇప్పుడు నువ్వన్న ప్రకారంగా సైంటిఫిక్గా తీసుకుంటే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. అంటే 4 దిక్కుల్లో 2 దిక్కులు మాత్రం కదలవు, అలానే ఉంటాయి. సో మిగతాయి మాత్రం తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వాస్తు ప్రకారంగా చూస్తే వాస్తుని నమ్మి ఆ సిద్ధాంతాన్ని అనుసరించి చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కొంతమందికి అసలు వాస్తు అనే దాని మీద నమ్మకమే ఉండదు. సో ఎవరి నమ్మకానికి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఒకళ్ళు వచ్చి మీ ఇంట్లో ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ దోషం వల్ల అండి అంటారు. దానివల్ల అది మార్చిన తర్వాత వాళ్ళు బాగుంటారు. అంటే వాస్తు వల్ల మేము బాగున్నాం అంటారు. ఈ మధ్యనే చెప్పాను, వాస్తు ప్రకారంగా వాస్తు బ్రహ్మలతో కట్టించిన ఒక ఇంట్లో ఒక భయంకరమైనటువంటి అపశృతి జరిగింది. ఇప్పుడు తప్పు ఎవరిదంటాం? చేపించిన వాళ్ళదంటామా, చేసుకున్న వాళ్ళదా, లేకపోతే మార్చిన వాళ్ళదా, లేకపోతే వాస్తుదా? వాస్తు అనేది ఏంటంటే సైంటిఫిక్గా ఇందాక చెప్పినట్టుగా అలా ఉన్నప్పుడు వాస్తు ప్రకారంగా చాలామంది ఏం చేస్తారంటే ఆగ్నేయం ఈశాన్యం ఈ రెండూ మాత్రం జాగ్రత్తగా ఉంటే మిగతాది ఏదున్నా సరే కొట్టుకుపోతుంది, ఇబ్బంది లేదు, వాస్తు హోమం అనేది చేస్తే సరిపోతుందని కొంతమంది చెప్తారు. సో భూమి మొత్తం గుండ్రంగా ఉందమ్మా. 4 దిక్కుల ఉండాల్సింది 2 దిక్కులు మాత్రం కదులుతాయి, 2 దిక్కులు కదలవు. అంటే సో వాస్తుని నమ్మే వాళ్ళని మనం తప్పు పట్టలేము. ఇప్పుడు దక్షిణాన గుమ్మాన్ని ఇష్టపడరు. ఎంతసేపు అందరూ ఈస్ట్ ఫేసింగ్ అంటారు. దక్షిణాన గుమ్మం లేకుండా ఇళ్ళు ఉన్నాయా? ఏమన్నా ఉత్తరాన లేకుండా ఉన్నాయా? సో ఇట్ ఈజ్ ఓన్లీ ఇన్ అవర్ వ్యూ. మనం తీసుకునే దాన్ని బట్టే ఉంటుంది. దక్షిణ ముఖాన ఉన్న వాళ్ళు పైకి వస్తారు, ఉత్తర ముఖాన ఉన్న పైకి వస్తారు. కానీ ఒక సైకలాజికల్ సెంటిమెంట్ ఏంటంటే ఈస్ట్ ఫేస్. అందరూ ఈస్ట్ ఫేస్ కడితే ఇక దక్షిణాన్ని ఏం ఉండదు కదా. కాకపోతే ఏంటంటే మాలాంటి వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే అవతల వాళ్ళ యొక్క ఒక విధానాన్ని అందిపుచ్చుకొని దానికి తగినట్టుగా వాళ్ళ జాతకాలకి ఇది బాగుంటుంది, ఇది బాగోదు అని చెప్పడం వల్ల కూడా వాళ్ళు దాన్ని అనుసరిస్తారు. ఈస్ట్ ఫేసే కాదమ్మా, మిగిలిన 3 ఫేసులు కూడా నెంబర్ 1 ఫేస్లే. నేను ప్రత్యేకించి నేను ఉండేది దక్షిణం వాకిలే. మరి ఎందుకు సార్ అసలు చెప్పరు? అంటే ఈస్ట్ ఫేసింగ్ మాత్రమే ఉండాలి, వేరే ఫేసింగ్ ఉండకూడదు అని అంటుంటారు. అమ్మ, నమ్మేవాడి మనసులో ఉన్నటువంటి ఆలోచనని, వాడికి ఉండేటటువంటి భయాన్ని, వాడికి ఉండేటటువంటి బెదురుని, వీటన్నిటినీ అవకాశం కొద్దీ కొంతమంది సొమ్ము చేసుకునే విధానంలో నీకు ఇదే కలిసి వస్తుంది, నీకు ఇదే బాగుంటుంది అని చెప్తారు. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేస్తారు, కానీ వాళ్ళకి అక్కడ కొంతమేర ఇబ్బందులు వస్తాయి. మళ్ళీ వెళ్ళి మీరు చెప్పారు కదా చేశాము అంటే అప్పుడు ఇలా చేయండి అంటారు. అంటే ఒక మనిషిని వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి తగిన విధంగా మార్చుకుంటూ లబ్ధి పొందుతూ ముందుకెళ్తున్న వాళ్ళు 180 మంది ఈ పొడమి మీద ఉన్నారమ్మా. అయితే నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, కానీ మనల్ని నమ్మిన వాళ్ళని మాత్రం ఆ నమ్మకాన్ని గెలిపించే విధంగా మనం చేస్తే బాగుంటుంది. గురుగారు, రంగురాళ్ళు అనేవి యూజ్ అవుతాయా? కొందరు పచ్చరాయి అంటారు, కొందరు ఎర్రరాయి పెట్టుకుంటే అదృష్టం వస్తుంది అంటారు. ఇవన్నీ నమ్మచ్చా? అంటే నేను ఈ విషయంలో యాక్చువల్గా ఎవరికి చెప్పినా కూడా ఒకటే చెప్తాను, బంగారంలో వాళ్ళ నచ్చిన దైవాన్ని ఉంగరంగా చేయించి పెట్టుకోండి అని చెప్తాను. ఎందుకు అంటే హిరణ్యవర్ణాం హరిణీం అంటారు. అంటే బంగారాన్ని శ్రీ మహాలక్ష్మితో పోలుస్తారు. అమ్మవారు మన దగ్గర ఉన్నట్టుగా ఆవిడ ఆశీర్వచనం మనకి దక్కినట్టుగా ఉంటుంది అని చెప్తాను. అయితే నువ్వు అన్నట్టు రంగురాళ్ళు అని, సో నువ్వు ఇప్పుడు గురువుగారు ఈ గోమేరికం, ఈ కెంపు, ఈ పచ్చ, ఈ ముత్యం అని అడగల. నువ్వే నన్ను ఒక ప్రశ్న వేశావు, రంగురాళ్ళు అని. అంటే నువ్వు అవి రాళ్ళుగానే భావిస్తున్నట్టుగా నేను అనుకోవాలి. కాబట్టి ఈ రంగురాళ్ళ ఇది కేవలం ఏంటంటే జాతకంలో చూసి మీ రాశికి మీ గ్రహానికి ఇదైతే బాగుంటుంది, ఈ గోమేధికం బాగుంటుంది, ఈ పచ్చ బాగుంటుంది, ఈ కెంపు బాగుంటుంది అని చెప్తారు. సో వాళ్ళ యొక్క గురువులు కానీ, వాళ్ళ స్వాములు కానీ, వాళ్ళ బాబాజీలు కానీ ఎవరైతే చెప్తారో వాటిని వెళ్ళి అవి చేయించుకొని పెట్టుకుంటారు.
ఇప్పుడు ఇది వాళ్ళ నమ్మకంతో కూడినటువంటిది. ఇది పెట్టుకుంటే వాళ్ళ అబ్బాయి ఫస్ట్ క్లాస్లో వస్తాడు అని తెలిస్తే క్లాస్లో ఆ నక్షత్రం ఉన్నవాళ్ళు మొత్తం అదే పెట్టుకోవాలిగా, అంతే కదా. ఉద్యోగం రాని వాళ్ళు ఒకే నక్షత్రం ఉంటుంది, కానీ ఒకే నక్షత్రం, ఒకే రాశి, ఒకే గ్రహం ఉన్నప్పటికీ జీవితాలు ఒకలా ఉండవు. అంటే ఇప్పుడు రంగురాళ్ళని మనం తప్పు పట్టాలా, లేకపోతే గ్రహాలని తప్పు పట్టాలా? ఇది కేవలం ఇప్పుడు కొంతమంది ఆ రాయి ఈ రాయి ఎందుకు, నవరత్నాలు అన్ని పెట్టేద్దామని చెప్పేసి నవరత్నాల ఉంగరం పెడతారు. ఇది మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుందే తప్ప వాటి వల్ల ఏదో ఓడబీకుతుందని అనుకుంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే వాటి వల్ల మంచి జరుగుతుంది అంటే కష్టం ఉన్న ప్రతి వాళ్ళకి అదే ఇవ్వమని చెప్తా, అంతే కదా. అది కేవలం ఏంటంటే మన అలంకారం, మన ఆహార్యంలో మన అందం. ఇప్పుడు నేనున్నాను, నాకు ఈ 3 సిల్వరు ఈ 3 గోల్డ్ బాగుంటాయని పెట్టుకున్నా, అది నేను చూసి పెట్టుకున్నానా? లేదు కదా. అది అంతే. అది మరి అదేవిధంగా పేరులో ఒక అక్షరం మార్చితే మొత్తం జీవితమే మారిపోతుంది అని చెప్పి, అంటే సాధారణ ప్రజలే కాదు, సెలబ్రిటీస్ కూడా ఆ పని చేస్తున్నారు. సెలబ్రిటీస్ కూడా వాళ్ళ పేరులో ఒక లెటర్ మార్చుకోవడం అలా చేస్తున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఇప్పుడు నేనేమంటానంటే ఒక 2 రోజుల్లో ఒక ఆఫర్ వస్తుంది ఒకళ్ళకి, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే భగవంతుడు రాశాడు, అది వీడికి ఈరోజు ఈ అవకాశం వస్తుందని రాశాడు. 3 రోజుల ముందు వాడు వెళ్ళి ఒకళ్ళతో చెప్పి ఈ పేరు మార్చుకున్నాడు అనుకో, ఇప్పుడు మార్చుకున్నందుకు వచ్చినట్ట లేకపోతే భగవంతుడు ఇచ్చినట్ట? అంటే నేను అదే అంటాను. ఇప్పుడు నేను కూడా ఎవరికైనా ఏదైనా చెప్పాను అది అయింది అంటే తప్పు. అది మీకు భగవంతుడు ఆల్రెడీ రాసి పెట్టాడు, అది జరుగుతుంది. కాకపోతే గైడ్ చేయడానికి నా ద్వారా భగవంతుడు మీకు తెలియపరిచాడేమో తప్ప ఇందులో ఐఎమ్ నథింగ్, ఒక గడ్డి పరకతో సమానం అని చెప్తా. భగవంతుడు నిర్ణయించినప్పుడు మన జీవితం బ్రహ్మ రాసిన రాత ఏదైతే ఉంటుందో ఆ ప్రకారంగా వెళుతుంది. భగవంతుణ్ణి నమ్ముకోవటం వల్ల, భగవంతుణ్ణి పట్టుకోవటం వల్ల కష్టం అనేది చిన్నదిగా పోతుంది, ఇష్టం అనేది అనంతంగా వస్తుంది. అదే విధంగా నాకు ఇంకో ప్రశ్న కూడా ఉంది. నుదుటి రాత, చేతి గీత, ఈ 2 నిజమేనా? అంటే చేతి గీత చూసి కొందరు మన జాతకాన్ని చెప్పేస్తారు, అంటే మనకి ఫ్యూచర్లో జరగబోయేది మన చేతిలో ఉంటుందా, ఈ గీతల మీద ఆధారపడి ఉంటుందా? భూమి మీద ఏ జాతక బ్రహ్మ అయినా, ఏ జాతక రత్నం అయినా, ఏ జాతకాలు చెప్పే మహాపుంగవులైనా గతాన్ని చెప్పడం ఇంతవరకు చూడలా. నేను ఇంతవరకు చూడలా. నా జాతకంలో, నా గతంలో నేను చేసిన పొరపాట్లు ఏంటో చెప్పండి అని అడిగా, ఈరోజు దాకా చెప్పలే ఎవరు. కానీ ప్రస్తుతం నేనున్న స్థితిని బట్టి వాళ్ళు నాకు చెప్పడానికి నేను మామూలుగా వెళ్ళి కనుక్కుంటూ ఉంటా. ఎందుకని? అవతల వాళ్ళకి నేను ఉపయోగపడతాను కదా అని. చాలామంది ఏంటంటే నా దగ్గరకు వచ్చి జాతకాలు చెప్పించుకొని నా దగ్గరకు వచ్చి మీరు ఏమీ చూడకుండా మాకు చెప్పారు, అది జరుగుతోంది, మేము అక్కడికి వెళ్ళాము, చూపించాము, వాళ్ళు ఇలా చెప్పారు, మాకు అర్థం కాలేదు అన్నారు. నేను చెప్పింది గొప్ప కాదు, భగవంతుడు నిర్ణయించింది జరిగింది, అది గొప్ప, అంతవరకే. ఇది చూసి ఈ రేఖ వల్ల మీకు ఇలా ఉంటుంది, ఈ రేఖ వల్ల ఇది జరుగుతుంది, ఈ సంవత్సరంలో మీకు ఇది అవుతుంది, ఈ సంవత్సరంలో అది అవుతుంది అని చెప్తారు. ఇదే జరుగుతుంది. ఈ పూజలు చేస్తే మీకు ఇలా ఉంటుంది, ఈ హోమాలు చేస్తే మీకు ఇలా ఉంటుందని చెప్తారు. చేతిలో రాతను బట్టి రాశి, గ్రహము, నక్షత్రము వేసి, జాతక చక్రం వేసి, కుండలిని వేసి, అందులో ఈ గ్రహం ఈ గదిలో ఉంది, ఈ గ్రహం ఈ గదిలో ఉందని చెప్తారు. దానికి శాంతి చేయడానికి ఈ పూజలు చెయ్యాలి అని చెప్తారు. అంటే ప్రతి ఒక్కదానికి జాతక శాస్త్రంలో ఒక పరిష్కారం ఉంటుంది. వాళ్ళ పరిష్కారాన్ని తెలియపరుస్తారు. అది వాళ్ళ విద్య, దాన్ని తప్పుపట్టడానికి మనకు అర్హత లేదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అడిగినప్పుడు వాళ్ళ సూచనలని, సలహాలని తీసుకొని దాన్ని అనుసరించాలి మనకిష్టం ఉంటే. మనకిష్టం లేదు పక్కకి తప్పుకోవటమే. ఎవరిని నిందించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. ఎందుకంటే అది వాళ్ళ వృత్తి, అది వాళ్ళ జీవన విధానం, అదే వాళ్ళని ముందుకు తీసుకెళ్తోంది. దాన్ని విమర్శించే హక్కు మనిషిగా నాకు లేదు. కానీ నేను వాటిని హర్షించను, నమ్మను అని చెప్తాను, అంతవరకే. చేతిలో గీతలు, నుదుటి మీద రాతలు అని అన్నావు. బ్రహ్మ రాసిన రాతని బట్టి జరుగుతుంది, ఆ కర్మని అనుభవించాల్సిందే అని అంటారు. పురాణ ఇతిహాస గ్రంథాల్లో ఎక్కడ చూసినా బ్రహ్మ రాసిన రాతను కూడా చెరిపేసిన శక్తి ఒక్క భక్తికే ఉంది అని నిరూపించిన మహానుభావులున్నారు, మహాపుంగవులున్నారు, భక్తాగ్రేస అగ్రగణ్యులున్నారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు. సో బ్రహ్మ రాసిన రాత కూడా చెరిగిపోతుంది. ఎప్పుడు? భగవంతుడిని పట్టుకొని భక్తితో వేడుకుంటే, నమ్మకాన్ని అందులో నింపితే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అంటే శాస్త్రం అనేది దాని బదులుగా అది ఉంటుంది.
మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉండాలి, మూఢనమ్మకాలు పెట్టుకోకుండా. ఖచ్చితంగా శాస్త్రం అనేది ఒకటి ఉందమ్మా, దాన్ని గౌరవించాలి, అవును. దాన్ని అనుసరించాలి, అంతే. కానీ ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం లేకుండా భగవంతుడి అనుగ్రహం దక్కదు. మానవ ప్రయత్నం అనేది ఉంటేనే వీడు కష్టపడుతున్నాడు, వీడికి నేను చెయ్యొచ్చు, వీడు నాకు చేస్తున్న దానికి అని భగవంతుడు అనుగ్రహాన్ని ఇస్తాడు. ఇప్పుడు అత్యంత సాంప్రదాయబద్ధమైన నమస్కారం ఒక చేతితో పెట్టగలమా? 2 చేతులు కలపాలి కదా. ఒక చప్పుడు రావాలి అంటే, ఒక చప్పటి కొట్టాలి అంటే 2 చేతులు కలపాలి. ఒకదాంతో కొట్టగలమా? అలాగే మానవ ప్రయత్నంతో పాటు భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. భగవంతుడు చూసుకుంటాడులే అనే నమ్మకం ఎప్పుడు ఉన్నా ఆ భగవంతుడి మీద పెట్టుకున్న నమ్మకాన్ని జయించే ప్రయత్నంలో చూపించేదే మానవ ప్రయత్నం. మరి భగవంతుడిని నమ్మని వారి పరిస్థితి ఏంటి? కర్మ సిద్ధాంతాన్ని అనుసరిస్తారు, బ్రహ్మ రాసిన రాతకి అనుగుణంగా వెళతారు. అందులో దానికి పేరు నాస్తికత్వం అని అంటారు. కానీ నాస్తికత్వంగా ఉన్నవాళ్ళు పైకి రాలేదా? వచ్చారు, చాలా మంది ఎదిగారు. ఇది మనకి సంబంధించిన విషయం అమ్మా. నాస్తికుడిని తప్పు పట్టలేం, ఆస్తికుడిని అందలం ఎక్కించలేం. నాస్తికుడు తను నమ్ముకున్న సిద్ధాంతాన్ని అనుసరిస్తాడు, తన విధానంలో ఉన్నటువంటి ఎథిక్స్ని ఫాలో అవుతాడు. నీకు కావాలంటే నువ్వు చేసుకో, నన్ను డిస్టర్బ్ చేయొద్దు అంటాడు. ఆస్తికుడు తాను చేస్తూ అందరినీ తన వైపు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తాడు. ఇష్టం ఉన్నవాళ్ళు వస్తారు, లేని వాళ్ళు లేదు. అసలు కర్మ అంటే ఏంటి? కర్మ, దోషాలు, పాపాలు అనేవి ఉంటాయా? కర్మల వల్ల మనిషి జన్మ వస్తుంది అనేది నిజమేనా? ఒక్క మాట, ఇందులో కర్మ అనే పదం ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే అలా వాడేస్తున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం, నేను అందులో చెప్పేది ఏముండదు. కాకపోతే ఏంటంటే దుష్కర్మ, సత్కర్మ అని ఉంటాయి. అంటే చెడు, మంచి రెండూ ఉంటాయి. ఒకళ్ళ పట్ల మనం చేసే చెడుకి ఖచ్చితంగా వీడు కర్మ అనుభవిస్తాడురా అంటారు. ఒకళ్ళ పట్ల మనం చేసే మంచికి సత్కర్మరా, తప్పకుండా ఆ కర్మ వీడిని బాగు చేస్తుంది అని అంటారు. అంటే ఈ మానవ జన్మ అనేది ఎన్నో జన్మల తర్వాత, అంటే పురుగు, పుట్ర, రాయి, రప్ప, చెట్టు, గోద, వేద ఇలాంటివి ఎన్నో అయిన తర్వాత మానవ జన్మ వస్తుందని శాస్త్రం చెప్తుంది. కొన్ని వేల జన్మల తర్వాతే ఇవన్నీ వస్తాయి అంటారు. ఆ జన్మలని కొన్ని సెకండ్లలోనూ అయిపోవచ్చు, కొన్ని గంటల్లోనూ అయిపోవచ్చు. కానీ తాబేలు, మర్రి చెట్టులాగా కొన్ని వందల ఏళ్ళు అయిన తర్వాత కూడా రావచ్చు. అయితే మానవ జన్మలో మనం వచ్చినప్పుడు సత్కర్మని అనుసరిస్తూ కర్మఫలాన్ని పొందితే సద్గతి తప్పకుండా దక్కుతుంది. అలా కాకుండా ఎవరు ఏం పోతాయే, నాకు నేను అనుకున్నది జరగాలి అని అనుకున్నప్పుడు దాన్ని దుష్కర్మ అంటారు. అంటే ఆ కర్మకి తప్పకుండా ఏదైనా ఇబ్బంది జరిగితే అప్పుడు ఏమంటారు? కర్మ అనుభవిస్తున్నాడు రా వీడు అని అంటారు. అంతే. కర్మని బట్టి మనిషి జన్మ ఉండదమ్మా. మనిషి జన్మ ఎత్తిన తర్వాత తను చేసేటటువంటి చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి ఆ కర్మని నిర్దేశించడం జరుగుతుంది. మరి అలా అయితే ఇప్పుడు మీరు ఎన్ని పాపాలు చేసినా సరే ఈ గుడికో లేకపోతే ఈ పుణ్యక్షేత్రానికో వెళ్ళండి, మీకున్న పాపాలు అన్నీ తొలగిపోతాయి, మొత్తం అన్నీ పోతాయి అని అంటుంటారు కదా కొందరు. నిజంగా అలా పోతాయా? ఒక యాగం చేస్తేనో, ఒక పర్టికులర్ పుణ్యక్షేత్రంకి వెళ్తేనో అన్ని పాపాలు తొలగిపోతాయా? చేసిన పాపాలు కట్టి కొడుపుతాయమ్మా. భగవంతుని వేడుకున్నంత మాత్రాన పొరపాటును కూడా పోతాయి అని అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకొకటి లేదు. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మనం చేసిన పాపం మనల్ని వెంటాడి వేధించి ఏదో ఒకరోజు ఆ కర్మని అనుభవించేలా చేస్తుంది. చాలామంది అంటారు ఏ జన్మలో పాపమో. లేదు, ఏ జన్మకు ఆ జన్మ ఫిల్టర్ చేసి మరీ తీసుకెళ్తాడు ఆత్మని పరమేశ్వరుడు. పరమేశ్వరుడిలో ఐక్యమవుతుంది మన ఆత్మ, ఎందుకంటే ఆయనే ఫైనల్ కోర్స్. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు అన్ని పాపాలన్నీ తగలబెట్టి చితిలో ఆ తర్వాత కదా ఆత్మ ఆయనలో కలిసేది. ఆయన ఏమన్నా ఈ ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్స్టాల్మెంట్స్ ఆ పాపాలన్నీ కొంచెం తీసుకురా పైకి అంటానికి అట్లాంటివే ఉండవమ్మా. చాలా క్లియర్. ఏ జన్మలో చేసింది ఆ జన్మలో పరిపూర్ణంగా అనుభవించాల్సిందే, మంచి అయినా చెడైనా. ఇప్పుడు చాలామంది పాపాలు చేసేసి వెళ్ళేసి దండం పెట్టేసేసి అయిపోయింది, మేము పవిత్రమైపోయామని అనుకుంటారు. అది వాళ్ళ మానసికమైన ఆనందం. మనసులో అదొక రకమైనటువంటి ఆనందం, అంతే. ఎట్లా పోతాయమ్మా? తల్లిదండ్రులను తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో పెడతారు. అది పాపమా పుణ్యమా? పాపమా పుణ్యమా? అది కన్నవాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెడితే పాపమా పుణ్యమా? పాపమే. అది ఎప్పుడు కట్టి కొడుపుతుంది? అచ్చా, రేపు నీకు పిల్లలు పుడతారు కదా, నీకు చూపిస్తా దీని కర్మ ఎలా ఉంటుందో అని చెప్పి సకల అష్టైశ్వర్యాలు అన్నీ ఇచ్చి లాస్ట్ మినిట్లో ఒంటరిగా మిగిల్చేస్తుంది. చాలదు.
ఆకలేస్తే అన్నమేగా తింటాం, రంగు నోట్లా కాదుగా. నిద్ర వస్తే పరుపు లేదు, పరుపు పాడైపోయింది అని చెప్పి పురుగులని చెప్పేసి దాని మీద పడుకోరు, కింద చాపేసుకొని పడుకుంటారు కదా. కాబట్టి ఏ జన్మలో పాపం ఆ జన్మలో తప్పక దాని కర్మ చూపించి తీరుతుంది. మరి తెలిసి చేసిన పాపాలు ఉంటాయి, తెలియక చేసిన పాపాలు ఉంటాయి. రెండు ఒకటేనా? రెండిటికి వచ్చే ఫైనల్గా నువ్వు అన్నమాట తెలిసి చేసిన పాపం, తెలియక చేసిన పాపం, అది అదే ఇది ఇదే. చాలా సింపుల్. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో వేస్తే డబ్బుకి ఇంట్రెస్ట్ బాగా వస్తుంది, అదే ఎఫ్డీగా వేస్తే ఒక్కసారి వస్తుంది. అలాగే పాపానికి చేసిన పాపానికి తగిన మూల్యం చెల్లించక తప్పదు ఈ పుడమి మీద. అది ఎవరైనా సరే. మనం పాపాలు చేసేసామే, అయ్యో ఏం పర్లేదు జాతకంలో చూపించుకొని మేము ఈ పాపం చేసాం, మాకేమిటి దీనికి ఏం చెప్తారు మీరు సలహా, మేము దాన్ని పోగొట్టుకోవాలి అని అంటారు. పోతుందా? పోదు. అంతే. కొందరు ఒకే రాశి ఒకే నక్షత్రంతో పుడతారు, కానీ వాళ్ళ జీవితాలు ఒకేలా ఉండవు. ఎందుకని? ఈ ప్రశ్న నువ్వు జాతక బ్రహ్మల్ని, జాతక శిఖామణుల్ని అడగాలి. ఎందుకంటే వీటి మీద వాళ్ళకి పట్టు ఉంటుంది. నాదెంతమ్మా ఏదో చిన్న విడివిడి జ్ఞానం. అయ్యో అలా ఏం లేదు. కాబట్టి నేను ఇందాకే చెప్పా, ఒకే రాశి ఉంటుంది. ఒక సమూహంలో ఒక 40 మంది విద్యార్థుల్లో ఒకే రాశి, ఒకే నక్షత్రం, ఒకే గ్రహంలో ఉన్నవాళ్ళు కనీసం 10 మంది ఉంటారు. కానీ ఒకడికి 100కి 100 వస్తాయి, ఒకడికి 100కి 70 వస్తాయి, ఒకడికి 100కి 60 వస్తాయి. ఎందుకని? వాళ్ళ కష్టాన్ని బట్టి. అది నా వాడు బ్రహ్మాండమైన సింహరాశిలో పుట్టాడు, అసలు వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదని వాడి ఇంట్లో కూర్చుంటే మార్కులు వేస్తారా? లేదు కదా. అలాగే ఇది కూడా ఈ ఒకే రాశి ఒకే గ్రహం అనేది ఏంటంటే అది వాళ్ళ కర్మఫలాన్ని బట్టి ఉంటుందే తప్ప రాశి బాగుందనో గ్రహం బాగుందనో ఎలా పడితే అలా ఏవి రావమ్మా. సరైన కష్టంలో, సరైన విధానంలో, సరైన పద్ధతిలో మానవ ప్రయత్నం ఉన్నప్పుడు తప్పక ఫలితం మనకు వచ్చి తీరుతుంది. ఓకే గురువుగారు, ఇప్పుడు భగవత్ పూజ అనేది చేస్తాం మనం. అవును. డబ్బున్నవాడు ఆర్భాటంగా చేస్తాడు, అవును. లేని వాళ్ళు సర్వసాధారణంగా చేస్తారు కదా. అవును. వచ్చే ఫలితం ఏమైనా మారుతుందా? ఏ యుగంలోనూ భగవంతుడు నాకు ఇలా చేస్తే నేను ఇలాంటి ఫలితం ఇస్తాను అని చెప్పింది లేదు. ఏ యుగంలోనూ చెప్పలేదు. యద్భావం తద్భవతి. ఎవరికి ఎలా నచ్చితే అలా చేస్తున్నారు, చేస్తారు, చేస్తూనే ఉంటారు. భక్తి నవవిధాలు అని అన్నారు. అంటే మామూలుగా నీకు అర్థమయ్యేలా చెప్తున్నా. కొంతమంది పూజ చేస్తారు, కొంతమంది దీపారాధన చేస్తారు, కొంతమంది ఆరతిస్తారు, కొంతమంది భజన చేస్తారు, కొంతమంది కీర్తన చేస్తారు, కొంతమంది నామస్మరణ సంకీర్తన చేస్తారు. ఇలా 9 విధాలుగా 9 రకాలుగా వాళ్ళకి తగిన విధంగా వాళ్ళు తగ్గట్టుగా చేసుకుంటారు. ఏమ్మా అంటే ఇలా చెయ్యాలి పూజ ఖచ్చితంగా అని ఏ శాస్త్రంలోనూ లేదమ్మా. అయినా భగవంతుడికి నిజమైన పూజ అంటే ఆత్మనివేదనమ్మా. తనని తాను భగవంతుడికి అర్పించుకోవడమే నిజమైన పూజ అని నేను నమ్ముతాను. ఎందుకని? ఈ జన్మ ఇచ్చింది ఆయన, ఈ జన్మకి ఏం ఉండాలో ఏం ఉండకూడదో రాసింది బ్రహ్మ. సమయం అయిపోయిన తర్వాత తీసుకెళ్ళేవాడు పరమశివుడు. సో వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించేశారు. అయితే మనం చేసే పనుల వల్ల ఇతరులకి కష్టం కలగకూడదు అని ఆలోచిస్తూ జాగ్రత్తగా ఉంటూ మన కర్మలని జాగ్రత్తగా చూసుకుంటూ మన జీవన విధానంలో అరిషడ్వర్గాలని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలని చాలా వరకు కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ, ఈవెన్ నేనైనా సరే ఒక్కొక్కసారి కంట్రోల్ తప్పుతాం, ఖచ్చితంగా కొన్ని బయటకు వస్తాయి. కానీ అప్పుడు కూడా మనల్ని మనం నిగ్రహించుకొని అరిషడ్వర్గాల్ని అదిమి పెట్టి భగవంతుడి పాదాల మీద దృష్టి పెట్టి చేతులెత్తి మొక్కి నువ్వు తప్ప నాకు దిక్కు లేదు నాన్న అని ఆయనకి నమస్కారం చేస్తూ మనల్ని మనం గెలుచుకోవటంలోనే మనం నిజమైన భక్తి ప్రపత్తలతో ఉన్నట్టుగా మనం భావించాలి. అంటే ఇంకా అర్థమయ్యేలా చెప్తాను. వినాయక చవితి వచ్చినప్పుడు నలుగురు చిన్న పిల్లలు ఒక చిన్న బొమ్మని వాళ్ళ ఇంటి దగ్గర ఒక చిన్న గుడారంలో వేస్తారు. నవరాత్రి ఉత్సవాలని చెప్పి వినాయక చవితి ఉత్సవాలని చెప్పి చేస్తారు కదా. అక్కడ మొదలు పెడితే ఖైరతాబాద్లో కొన్ని వందల, దాదాపు 100 వచ్చిందని రాలేదనుకుంటా, 60 అడుగులు 70 అడుగులు అంతటి పెద్ద విగ్రహాన్ని పెట్టి చేస్తారు. అంతేగా, ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చేస్తారు, ఎవరికి కావలసిన విధంగా వాళ్ళు చేస్తారు.
డబ్బున్న వాళ్ళు చేస్తారు, సెలబ్రిటీస్ చేస్తారు, విఐపీలు చేస్తారు, ప్రభుత్వాలు చేస్తారు, ఏమీ లేని పేదవాడు కూడా చేస్తాడు. అవునా? అందరూ కలిసి తీసుకెళ్ళి హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేస్తారు. అవునా? సో ఫైనల్గా ఏంటి దాని అర్థం? ఎవరు ఏ రకంగా పూజ చేసినా, ఎవరు ఏ రకంగా ఆయనని కొలిచినా, చివరికి మనలో ఉన్న భక్తి నమ్మకంతో కూడుకున్నదైతే భగవంతుడి పాదాలకి చేరుతుంది. ఇది దాని అర్థం. ఇక్కడ నిమజ్జనం చేస్తున్నాము అంటే అదే మనకి సముద్రం, అదే అన్ని రకాలుగా అన్నీ అక్కడే నిమజ్జనం చేస్తున్నాం. చిన్న బొమ్మ దగ్గర నుంచి ఖైరతాబాద్ బొమ్మ దాకా అక్కడికే వెళ్ళి నిమజ్జనం అవుతోంది కదమ్మా. అలాగే మనం చేసే పూజ చిన్నదైనా పెద్దదైనా మధ్యంతరమైనా కోట్లతో ఖర్చు పెట్టినా కూటికి లేనివాడు చేసిన పూజ అయినా భగవంతుడికి తప్పకుండా అందుతుంది, అందులో నమ్మకంతో కూడిన భక్తి ఉంటే. సార్, మేము విన్నది ఏంటంటే మీరు నరసింహస్వామి ఉపాసకులు అని. ఉపాసకులు అనాలా లేకపోతే నరసింహస్వామి బిడ్డ అనాలా? అంటే నీ వరకు వచ్చేసరికి అది మారిందేమో. నేను నరసింహస్వామి ఉపాసకుణ్ణి కాదు, నారసింహుడి బిడ్డ అనేదే నా పరిచయం. నారసింహుడి బిడ్డ, సీతమ్మ కొడుకు, ఈ భగవత్ సేవకుడు అనేదే నా పరిచయం. ఉపాసకుని స్థాయికి నేను రాలేదు, రావాలని అనుకోవట్లేదు. ఎందుకంటే అంత గొప్ప స్థానం నేను అందుకోలేను. ఎందుకంటే అది అతీతం. అది మీకు అమిత భక్తి ఉంది కదా ఆయన మీద, చాలా. అంటే ఇది భక్తి అనే కన్నా ఆయన అంటే నాకు ప్రాణం, ఆయన అంటే నాకు ప్రేమ, నా సకుడు, నా ఇష్టుడు, నా చెలికాడు, నా ప్రియుడు, నా అజాత శత్రువు, నాకు సర్వం సకలం సమస్తం, ఆది మధ్యం అంతం మూలం అన్నీ నాకు ఆయనే. కాబట్టి ఆయనతో మమేకమై బ్రతుకుతున్న నాకు ఉపాసకుడు అని ఏదో పెద్ద పేరు చెప్పి నన్ను దూరం చేసే బదులు బిడ్డ అని ఆయన పాదాల దగ్గరే బ్రతకనిస్తే నాకు చాలా ఆనందం. కాబట్టి నేను ఉపాసకుడిని కాదమ్మా, అంత గొప్ప స్థాయి పేరు కూడా నేను కోరుకోవట్లేదు. నాన్న బిడ్డగా, నరసింహుడి బిడ్డగా ఆయన పాదాల దగ్గరే బ్రతకాలనుకుంటున్నాను. ఎర్రవరం లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మీద మీ అభిప్రాయం ఏంటి? నేను చాలా ఖచ్చితంగా చెప్తాను. ఇది మాత్రం మీరు బాహ్య ప్రపంచానికి తెలియపరచాలి. ఎర్రవరం లక్ష్మీనారసింహస్వామి యొక్క గొప్పతనం అంటే భగవంతుడి గురించి భక్తులు చెప్పడం అంటే వాడు బ్రతికుండగా కూడా అది అవ్వదు. అలాగే నా నాన్న అక్కడ ఇంకో రకంగా ఇంకో రూపంలో అక్కడ ఉద్భవించాడు, ఉన్నాడు, అది తెలియపరిచాడు. ఓకే, ఆ స్థానానికి ఒక ప్రత్యేకతని కల్పించారు, అది ఓకే. కానీ ధర్మబద్ధమైన విధానంలో కొంత చెయ్యాల్సిన అవసరం చాలా ఉంది. కానీ ఆ ఎర్రవరం చుట్టూతా ఉన్నటువంటి ప్రజానీకం కావచ్చు, జనాలు కావచ్చు, కొంతమంది నిజమైనటువంటి దైవత్వాన్ని ఏదైతే ఉందో దాన్ని వ్యాపారాత్మకంగా మారుస్తున్నారు. అవును, నిజంగా అక్కడ ఈవెన్ మీ యొక్క ఛానల్ వాళ్ళు కూడా అక్కడికి రావడం జరిగింది, చెప్పడం జరిగింది. మీ ద్వారా కొన్ని వేల లక్షల మందికి నా నాన్న నారసింహుడి యొక్క విధానము తెలిసింది, ఊరు తెలిసింది, అందరికీ తెలిసింది. కాకపోతే మొన్న ఒకళ్ళు వచ్చి నాతో మాట్లాడినప్పుడు అక్కడ అంత ఇదిగా ఉంది కదా, మరి ఆ స్వామివారిని అడ్డం పెట్టుకొని చిన్న చిన్న పిల్లలు కూడా ఏదో ఒక పనులు చేస్తున్నారు కదా, ఇది ఎంతవరకు సమంజసమని. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలియక చేస్తున్న వాటిని తప్పు పట్టడము, అదేదో దోషము అన్నట్టుగా కాకుండా వాళ్ళకి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలియపరిచే విధంగా చేస్తే ఇంకా బాగుంటుంది అని అన్నాను. ఎర్రవరంలో లక్ష్మీనారసింహుడిని నమ్ముకొని చాలామంది అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత కొంతమందికి ఈ పెళ్ళిళ్ళు అయ్యాయని, కొంతమందికి పిల్లలు పుట్టారని, కొంతమందికి ఏదో అమెరికాకు వెళ్ళడానికి అడ్డుపుల్లలు తొలగిపోయాయని, ఇలా ఒకటి కాదు చాలా వరకు చాలా చెప్పారు. కానీ అక్కడ ఎవరైతే చెప్పారో అక్కడ ఆ పిల్లవాడు, వాడి కుటుంబం మాత్రం ఈ రోజుకి ఇబ్బందులు పడుతున్నారు. అది ఎందుకు పడుతున్నారు అనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అక్కడ స్వామివారు ఉన్నారు, ఆయన దర్శనం ఇచ్చారు, అందరూ చూస్తున్నారు. కానీ ఆ భగవంతుడి యొక్క దర్శనాన్ని భక్తులకి దూరం చేయడం ఎందుకు? భక్తులకి దూరం చేయడం ఎందుకు? మీ ద్వారా కొన్ని లక్షల మందికి తెలిసింది. అందరూ దర్శనం చేసుకునే విధంగా అవకాశం ఎందుకు ఇవ్వట్లేదు? సర్టన్ టైమింగ్స్ అని ఏదో పెట్టారట. సహజంగా భగవంతుడికి సంబంధించినంత వరకు బ్రహ్మముహూర్తం నుంచి మధ్యాహ్నం దాకా, సాయంత్రం సంధ్యావారి దగ్గర నుంచి మళ్ళీ రాత్రి దాకా ఒక నిర్దిష్టమైన సమయాలు ఉంటాయి. కానీ అక్కడ ఆ భగవంతుడి దర్శనం చేయనివ్వట్ల. ఈ సమయం దాటితే ఉండదు అని అంటున్నారు. నిజానికి
ఆ ఎర్రవరం లక్ష్మీ నారసింహుడి యొక్క అనుగ్రహం తప్పకుండా అందరికీ దక్కాలని నారసింహుడి బిడ్డగా నేను కోరుకుంటూ ఇక్కడ నేను మీ ద్వారా నేను చెప్పదలిచేది ఏమిటంటే, ఒక రకంగా మీ ద్వారా బయట ప్రపంచానికి చాలా తెలిసింది. అది ఖచ్చితంగా చెప్తున్నాను నేను, ఎందుకంటే నేను చూశాను కూడా. అయితే మీరే కాస్త సమయాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం యొక్క వేళల్ని పెంచి ఇంకా ఇంకా చాలామందికి ఆ స్వామి దర్శనం కావాలి, ఆయన అనుగ్రహం పొందాలి, అందరికీ చాలా మంచి జరగాలని ఒక మామూలు భగవత్ సేవకుడిగా నేను కోరుకుంటున్నాను. అలాగే అక్కడ ఈ చిన్నపిల్లలతో చేయిస్తున్నటువంటి కొన్ని వ్యాపారాత్మక ధోరణి ఏదైతే ఉందో దాన్ని మాన్పించగలిగితే కూడా చాలా ఆనందించే మనిషిని నేను. అంతేకాకుండా ఇది ఎవరి వల్ల తెలిసింది అని అంటున్నారో వాళ్ళ స్థితిగతుల్ని కూడా మీరు ఒక్కసారి పరిశీలించి వాళ్ళకి ఒక మంచి అండగా నిలబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఇది వచ్చినప్పుడు వాళ్ళు బాగుండాలి కదా. వాళ్ళ ద్వారా ఇది వచ్చింది, బాహ్య ప్రపంచానికి తెలిసింది, ఎంతోమంది ఆనందాన్ని పొందారు, ఎంతోమంది లబ్ధిని పొంది ఫలితాన్ని పొంది ఈరోజు చాలా చక్కగా ఉన్నారు. అటువంటప్పుడు అది తెలియపరచడానికి కారణమైనటువంటి వాళ్ళ స్థితిగతులు మాత్రం అంత సంతోషదాయకంగా లేవని నేను విన్నాను. నేను చూడలేదు, నేను విన్నాను. అటువంటప్పుడు మీరు ఏదైతే భగవంతుని యొక్క స్వరూపాన్ని, భగవంతుని యొక్క స్థలాన్ని ఎంతోమందికి మీరు చేరవేశారు, అలాగే మీరు కొంచెం పూనుకొని అక్కడ ఉన్న ఈ స్థితిగతుల్ని కొద్దిగా మారిస్తే మరింత బాగుంటుందని నా అభిప్రాయం. కానీ అందులో సత్యం ఉంది, ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పక దక్కి తీరుతుంది, అందులో అనుమానం లేదు. నాన్న ఉన్నాడు అక్కడ. భక్తి ముసుగులో వ్యాపారాలు జరుగుతున్నాయి కదా, అంటే ఇప్పుడు ఇక్కడ మన ఎర్రవరంలో కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, కానీ టీటీడీలోని ఇంకా చాలా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లోని ఇవన్నీ జరుగుతున్నాయి కదా, వాటి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది నేను చెప్పినా చెప్పకపోయినా మొత్తం ఇది యావత్ ప్రపంచం తెలిసిందేనమ్మా. భక్తి అనేది ఎక్కడ ఉంటే డబ్బు అనేది అక్కడ తాండవిస్తుంది, అందులో అనుమానమే లేదు. ఈ భక్తిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, ఎర్రవరంలో నా నాన్న నారసింహుడి యొక్క విధానాన్ని అడ్డు పెట్టుకుని చేయట్లేదు. అక్కడేంటమ్మా, నువ్వు టీటీడీ దగ్గర నుంచి తీసుకొని ఈ రాష్ట్రంలో మారుమూల ఎక్కడ ఏ చిన్న ఆలయం ఉన్నా చూడు, అదే జరుగుతుంది. ఆ ఆలయానికి సంబంధించినటువంటి బాగోగులు చూసేవాళ్ళు ఉంటారు, ఆలయ అభివృద్ధిని చేసేవాళ్ళు ఉంటారు, ఆలయాన్ని అడ్డం పెట్టుకొని తాము బాగుపడిన వాళ్ళు కూడా ఉంటారు. అందులో అనుమానం లేదు. ఎక్కడైనా సరే భక్తి ముసుగులో ఇవన్నీ ఉంటాయి. కొంతమంది అడుగుతారు, భగవంతుని చూడడానికి టికెట్లు ఏంటి, భగవంతుని చూడడానికి స్పెషలైజేషన్స్ ఏంటి అని అడుగుతారు. నేనెవరు వాటిని క్వశ్చన్ చేయడానికి? లేదు. ఇష్టం ఉంటే టికెట్ తీసుకో, లోపల పో, లేదా సర్వదర్శనంలో పో, నువ్వు మమ్మల్ని అడుగుతావేంటని అంటారు. భగవంతునిలో కూడా భాగాలు విభాగాలు చేశారు. భగవంతుడిలో కూడా భాగాలు విభాగాలు, హిందూ, ముస్లిం, క్రైస్తవ, ఇసాయి, సిక్కు, ఇలా అన్నీ చేశారమ్మా, అందరూ చేశారు. కానీ కొన్ని చోట్ల మాత్రం ఇవి ఎక్కువగా ఉంటాయి, కొన్ని చోట్ల అసలు ఉండవు. ఇప్పుడు ఉన్న చోట వ్యాపారం ఉంది, లేని చోట వ్యాపారం లేదనా? అలా ఏం లేదు. ప్రతి చోట భగవంతుడి పేరుతో వ్యాపారాలు జరుగుతూనే ఉన్నాయి, జరుగుతూనే ఉంటాయి, ఇందులో అనుమానం లేదు. అందుకే అనుకోకుండా సడన్గా భగవంతుడు కూడా వెలుస్తూ ఉంటాడు భూమి మీద. అది ఏమిటో నాకు అర్థం కాదు. సరే గురువుగారు, రుద్రాక్ష ధారణ అనేది మంచి ఫలితాన్ని ఇస్తుందా? రుద్రాక్ష ధారణ అనేది మంచిదా? రుద్రాక్షలు అనే దాని మీద నాకు కొంత అవగాహన ఉంది. ఏకముఖి దగ్గర నుంచి 20 ముఖాలని, ఇక అన్ని రకాలుగా అన్ని ముఖాలకు సంబంధించిన రుద్రాక్షలు ఉంటాయని తెలుసు. వాటి గురించి కొంత విన్నాను, కొంత తెలుసుకున్నాను. కానీ అంత వ్యామోహం కానీ అంత ఉత్సుకత కానీ నాకు లేదు. ఇక నువ్వన్నట్టుగా రుద్రాక్షలు ధరిస్తే మంచిదా అంటే నమ్మకం అది. ఏమీ తెలియని ఒక పిరికివాడికి నేను నీకు మంత్రించి ఒక రుద్రాక్ష ఇచ్చాను, నువ్వు అది మెడలో వేసుకో, నువ్వు ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ వస్తావు అని అంట, ఖచ్చితంగా నీకు పెళ్ళి అవుతుందని అంటారు. నిజానికి అది ఆ నమ్మకంతో వాడు వేసుకోవడం, మా గురువుగారు ఇచ్చారు అని చెప్పి వాడు ఆ రోజు నుంచి చదవడం మొదలు పెడతాడు. కానీ వాడు ఏమనుకుంటాడు, దీనివల్లే నేను చదివాను, దీనివల్లే నేను పాస్ అయ్యాను అనుకుంటాడు. వాడు చదువుతాడు, వాడు పాస్ అవుతాడు. ఇవన్నీ సైకలాజికల్ ఎరాస్ అమ్మా, ఇవన్నీ కూడా సైకలాజికల్ ఎరాసే. మనం కష్టపడకుండా ఎందుకు వస్తుందమ్మా చెప్పు? కానీ మళ్ళీ వాళ్ళు ఏమంటారు, నేను ఈ రుద్రాక్ష ఇచ్చాను, ఇది నువ్వు ఉంచుకొని చదువుకుంటే ఇక నీకన్నీ గుర్తుంటాయి అంటారు. చదువుకుంటే ఎలాగో గుర్తుంటాయి,
దానికి ఏం వేసుకోవడం ఎందుకు, తీసుకోవడం ఎందుకు? కాకపోతే ఏంటంటే ఇది ఒక విభాగం, ఇదొక విభాగం. నేను మొన్న కూడా చెప్పా, ఈ రుద్రాక్షలు ఏవైతే చాలామంది విఐపీస్ అని వాళ్ళని వీళ్ళని అందరికీ ఇస్తారు. విఐపీస్ అయిన తర్వాత వీళ్ళు వెళ్ళి రుద్రాక్ష ఇస్తారు. రుద్రాక్ష ఇవ్వటం వల్ల మినిస్టర్ ఎవరు, రుద్రాక్ష ఇవ్వటం వల్ల ఎమ్మెల్యే ఎవరు? విఐపీస్ దగ్గరికి వెళ్ళి ఇస్తారు. అంటే ఏంటి దాని అర్థం? దీనివల్ల ఆయన అయ్యాడా? కాదు కదా. ఏ రుద్రాక్షలు వేసుకున్నాడమ్మా? నరేంద్ర మోడీ ఛాయ్ వాళ్ళ నుంచి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఏమైనా వేసుకున్నారా? లేదు. అట్లాగే చాలామంది ఏ రుద్రాక్షలు వేసుకున్నారు? తెలంగాణ గత ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పాలిచ్చాడు, బక్కబల్చ శరీరంతో యావత్ రాష్ట్రాన్ని కదిలిచ్చాడు. మరి ఆయన రుద్రాక్షలు వేసుకోవాలా? ఏమీ ఉండదు. కానీ పూజలు పునస్కారాలు బ్రహ్మాండంగా చేస్తాడు. భగవంతుని విపరీతంగా నమ్ముతాడు. ఎప్పుడైనా చూసారా మీరు రుద్రాక్షలు ఆయన మెడలో? రంగురాళ్ళు ఏమైనా చూసారా? లేదు. భగవంతుడిని నమ్మాడు, పూజలు చేశాడు. అంటే ఇక్కడ నేను ఒకరిని తప్పుపట్టట్లా, ఒకరిని మెచ్చుకోవట్లా. నేను చెప్పేది ఏంటంటే, రంగురాళ్ళని తీసుకో, రుద్రాక్షలు తీసుకో, జాతకాలు చెప్పేవాళ్ళని తీసుకో. వీళ్ళు ఆ రోజు సూర్యోదయం అయిన తర్వాత వాళ్ళ వ్యాపార విధానాన్ని మొదలుపెట్టే ముందు భగవంతుడి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి, భగవంతుడా ఇవాళ నాకు రుద్రాక్షలు బాగా అన్ని సేల్ అవ్వాలి, అనుగ్రహించు తండ్రి అని దండం పెడతాడు. అలాగే ఈ డైమండ్స్, నువ్వన్న రంగురాళ్ళు అవి ఇవి ఉన్నటువంటి షాపు వాడు కూడా షట్టర్ తీయగానే భగవంతుడి దగ్గరికి వెళ్ళి, ఇవాళ వ్యాపారం ఉండేలా బాగుండి బాగా సంపాదించేలా చూడు, నీకు ఇంత ఇస్తాను అని చెప్పి దండం పెడతాడు. అలాగే జాతకాలు చెప్పేవాళ్ళు కూడా సరస్వతి దేవికో, గాయత్రి దేవికో, ఆ అమ్మవారికో నమస్కారం చేసి, తల్లి ఈరోజు నాకు నీ అనుగ్రహం కావాలి, నన్ను ఆశీర్వదించు అని చెప్పి అమ్మవారికి దండం పెడతారు. దాన్ని బట్టి వాళ్ళ యొక్క జీవన విధానంలో అటు వ్యాపారమైనా ఇటు వ్యవహారమైనా జరుగుతుంది. అంటే వీళ్ళంతా వెళ్ళి భగవంతుడికేగా నమస్కారం చేశారు కదా. నేను ఏజెంట్స్ లేని భగవద్ దర్శనం కోరుకుంటానమ్మా. అందుకే నేను నేరుగా ఆయన పాదాల దగ్గరే ఉంటాను. ఇంకొక సందేహం ఉంది నాకు. అడుగమ్మా. ఇప్పుడు దేవుడు ఉన్నట్టే దెయ్యం కూడా ఉంటుందా? దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము, దెయ్యం ఉంది అని నమ్ముతాము. నాకు ఆ ఆన్సర్ కాదు, ఉంటుందా ఉండదా అనేది తెలియాలి. దేవుడు ఉన్నాడా? ఏమ్మా దేవుడు ఉన్నాడా? నమ్మితే ఉన్నట్టు, నమ్మకపోతే లేనట్టు. ఏమ్మా దేవుడికి ఆ రకంగా పెట్టి దయ్యానికి ప్రశ్న ఇస్తావేంటి? దేవుడు ఉన్నాడు అని అనుకుంటే ఉన్నట్టు అంటున్నావు, లేడు అనుకుంటే లేనట్టు అంటున్నావు. అలాగే దయ్యం కూడా ఉంది అనుకుంటే ఉన్నట్టే, లేదు అనుకుంటే లేనట్టే. ఈ మధ్య కొన్ని మాధ్యమాల్లో, డిజిటల్ మాధ్యమాల్లో కొన్ని వీడియోస్ పెడుతున్నారు, ద డెవిల్ హ్యాస్ కమ్ అని. అంటే ఈ దయ్యం వచ్చింది, ఇలా చేసింది, సడన్ గా పిల్లవాడి పడిపోతే పట్టుకుంది, ఏవో పెడుతున్నారు. ఇప్పుడు నమ్మాలా వద్దా? అదే తెలియక కదా. తెలియకనే ఇది కేవలం మన వ్యక్తిగతమైనటువంటి ఆలోచనమ్మా. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారని ఎలా అంటారు? దయ్యం అనేదాన్ని ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు, నమ్మని వాళ్ళు ఉన్నారు. చిన్నప్పుడు నా చిన్నతనంలో మా పొలంలో వెళుతున్నప్పుడు మర్రి చెట్టు మీద దయ్యాలు ఉన్నాయని చూడ్డానికి వెళ్ళేవాడిని. పెదవది, మరి నేనేం పాపం చేశాను, నాకు ఒక్క దయ్యం కూడా కనబడి చావాల. కాబట్టి ఇక్కడ ఉన్నాయి అని చెప్పడానికి లేదు, లేవు అని చెప్పడానికి లేదు. నేను చూసానా? నేను వాటితో ఏమన్నా ఆడానా? లేదు కదా. కాబట్టి తెలియని దాని గురించి మాట్లాడడం అంటే నా మూర్ఖత్వం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి నాకు అది తెలియదు. భగవంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడని నిరూపించగలను, ఖచ్చితంగా నిరూపించగలను. ఇక్కడికి కూడా నన్ను పరీక్షించే కదమ్మా తీసుకొచ్చారు. నిజంగా నేను భగవంతుడి బిడ్డనా కాదా, నేను చెప్పగలనా లేదా అని నన్ను పరీక్షించి, ఆ పరీక్షలో నేను పాస్ అయ్యాక వీడి దగ్గర సర్టిఫికేట్ ఇవ్వచ్చు, పిలిచి మాట్లాడించవచ్చు అని అనుకున్నారు. పిలిచారు, మాట్లాడుతున్నారు. నేను భగవంతుడు ఉన్నాడని నిరూపించడానికి ప్రతి క్షణం చస్తూ బ్రతుకుతూ ఉంటా. ఎందుకంటే నా నాన్న అంటే నాకు అంత ఇష్టం, నరసింహుడు అంటే అంత ప్రాణం. నాన్న ఉన్నాడని నిరూపించాకే మీ స్థలంలో అడుగుపెట్టా నేను. గురుగారు, మీరు మనిషిని చూడకుండా కేవలం వాళ్ళ వాయిస్ విని మాత్రమే వాళ్ళ గురించి మొత్తం అంతా చెప్తారు అని చెప్పి విన్నాం కదా. మా ప్రేక్షకులకి, మా ఈహా టీవీ ప్రేక్షకులకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. వారంలో అంటే ఈ వారం కానీ లేకపోతే నెక్స్ట్ వారం కానీ మనకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేస్తారు కొందరు, వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి చెప్తారా మీరు? చెప్పటము అని నువ్వు అంటున్నావు, సేవ అని నేను అంటున్నా. నాది సేవ, భగవత్ సేవ. ఒకటి మాట వింటేనే చెప్తారు అంటున్నావు. మాటలు వింటేనే కాదమ్మా, చూడకుండా మాట వినకుండా కూడా నేను వ్యక్తపరచగలను. అర్థమైందా తల్లి? సో ఇప్పుడు నా ముందుకు వస్తేనే చెప్తాను, అది తప్పే. నా దగ్గరికి ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు ఫోన్ చేసి మాట్లాడతారు నాతో. వాళ్ళ ఫోన్లోనే
నేను వాళ్ళ గురించి చెప్తాను. కావాలంటే మీరు ఆ వివరాలు తీసుకోవచ్చు, మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. నాకు మనుషులతో కానీ వాళ్ళు మాట్లాడితేనే కానీ అనేది ఏం లేదమ్మా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నీ గురించి కాకుండా నీ తల్లిదండ్రులైనా, నీ తోడబుట్టిన వాళ్ళైనా, నీ స్థితిగతులైనా, నీ ఎవరైనా సరే విచ్ ఈజ్ రిలేటెడ్ ఆఫ్ యువర్స్, ఐ కెన్ టెల్, నేను చెప్పగలను. అది నన్ను పరీక్షిస్తూనే ఉంటారు, ఆ పరీక్ష పాస్ అవుతూనే ఉంటాను. కానీ ఇది సేవ ఆగదమ్మా, ఇది సేవ ఆగదు. కొంచెం బాగా సెటిల్డ్గా ఉన్న వాళ్ళది మాత్రం వాళ్ళకి తోచిన విధంగా నాకు ఏదైనా చేస్తారు. కానీ దినసరి వేతనం మీద, చిరు వ్యాపారాల మీద, చిన్న చిన్న వాటితో జీవన విధానంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఉచితంగానే సేవ చేస్తాను. నేను ఏమీ తీసుకోను ఏమ్మా. ఇప్పుడు నువ్వు అన్నట్టుగా ఎవరికి తెలియపరచాలన్నా తెలియపరచచ్చు, ఎవరికి చెప్పాలన్నా చెప్పచ్చు, ఫోన్ చేసి మాట్లాడి నన్ను చెప్పమన్నా కూడా నేను సిద్ధంగా ఉంటాను. నాకు ఆ ఇబ్బంది. భగవత్ సేవ ఇంకా ముందుకు తీసుకెళ్తానంటే నేను ఎందుకు వద్దంటాను? ఏమన్నా వెర్రివాడినా, పిచ్చివాడినా? నా నాన్న ఉన్నాడని నిరూపించే అవకాశం అడుగడుగునా దొరుకుతూ ఉంటే ప్రతి క్షణము అలానే బ్రతుకుతాను నేను. కాబట్టి తప్పకుండా మీరు మీ ప్రయత్నాన్ని ప్రారంభించండి. అందులో నేను ఉపయోగపడగలుగుతున్నాను అంటే ఇంతకన్నా ఏం కావాలమ్మా? గురుగారు, సనాతన ధర్మం అంటే ఈ కాలంలో అందరికీ హేళన అయిపోయింది. దాని మీద మీ అభిప్రాయం ఏమిటి? సనాతన ధర్మం అనే దాని మీద నా అభిప్రాయం ఏంటంటే, దాన్ని కదిలించడం అనేది పుడమి మీద పుట్టిన ఏ ఒక్కడి వల్ల కాదు. అందుకు నిదర్శనం, ఉదాహరణ, ఏదో ఈ మధ్యకాలం సనాతన ధర్మం మీద కొంతమంది ఏవో అవాకులు చవాకులు మాట్లాడడం, దాన్ని హేళన చేయడం, ఇలాంటివన్నీ చేశారు, చాలామంది చేశారు అని దాదాపుగా 2-3 రాష్ట్రాల్లో నేను ఈ మధ్య విన్నాను. రైట్, వెరీ గుడ్, బాగుంది, నెంబర్ 1, సూపర్, అందులో అనుమానం లేదు. మరి అయోధ్యకి ఎందుకమ్మా ఒక్కరోజే 15 లక్షల మంది వెళ్ళారు? తగ్గుతున్నారా ఏమన్నా? తిరుమలకి ఎందుకమ్మా వెళ్లకుండా ఉంటారేమో అని చూస్తా, తగ్గుతున్నారా? మన హైందవ సాంప్రదాయంలో ఆధ్యాత్మిక సౌరభం వెళ్ళి విరుస్తున్నంత కాలం సనాతన ధర్మం అనేది కనబడుతూనే ఉంటుంది. అగ్ని, వాయువు, నీరు, ఆకాశం, భూమి, పంచభూతాలు ఎలా శాశ్వతమో సనాతన ధర్మం కూడా అలానే శాశ్వతం. చాలామంది అన్నారు ఈ సనాతన ధర్మానికి చీడబట్టింది అని. చీడ వచ్చి ఆ చీడైనా, పురుగైనా, క్రిమి అయినా, కీటకమైనా ఆ సనాతన ధర్మానికి పడితే ఆ పురుగు కాస్త పువ్వు అవుతుంది, ఆ క్రిమి కాస్త కౌస్తభ స్వరూపం అవుతుంది తప్ప ధర్మానికి ఏం మకిలి పట్టదమ్మా. ఎందుకంటే అది ధర్మం కాబట్టి. సనాతన ధర్మము అంతే. దాని జోలికి వచ్చిన వాళ్ళకి ఆనవాలు లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారేమో కానీ దాని నీడని సైతం తాకిన వాళ్ళు లేరు. సనాతన ధర్మం గురించి మాట్లాడిన వాళ్ళే అయోధ్య రామయ్య దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చారు, అది విఐపి స్టైల్లో. కాబట్టి ధర్మం ఎందుకు నిలబడుతుందంటే, దశావతారాల్లో భగవంతుడే వచ్చి ఈ భూమి మీద నడయాడాడమ్మా. ఒక యుగం అయితే శాశ్వతంగా జన్మరాహిత్యం, జన్మ మొత్తం ఇదే భూమి మీద ఉన్నాడు. నిలువెత్తు నిందైన రూపం, ధర్మానికి ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. ఆయన నడయాడిన భూమిలో ఉండి సనాతన ధర్మాన్ని హేళన చేసే సాహసం చేసిన వాళ్ళకి పుట్టగతులు ఉండవు అని మాత్రం శాస్త్రం చెప్తోంది. నేనేం చెప్పలేదు కాబట్టి నేను చెప్పేది ఒకటే, సనాతన ధర్మం అనే దాన్ని ఎవరు ఏమీ చెయ్యలేరు. గురుగారు, పెళ్ళిళ్ళు చేసే ముందు జాతకాలు చూస్తున్నారు, ఈ మధ్య ఇంకా ఎక్కువ చూస్తున్నారు. మరి విదేశాల్లో ఎలాంటి జాతకాలు లేకుండా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కదా, వాళ్ళందరూ బాగానే ఉంటున్నారు కదా. విదేశాల దాకా వెళ్ళేవి ఎందుకు? పక్కన మాదాపూర్, కావూరి హిల్స్కి వెళ్ళి కూడా ఉన్నారు. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేది ఏంటంటేనమ్మా, ఇందాక నువ్వు అన్నట్టుగా సనాతన ధర్మంలో ఒక భాగం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలిపి వివాహం చేయడానికి వాళ్ళ జాతకాలు తీసుకొని వాళ్ళ గ్రహస్థితిని, కూటమిని, సంబంధితమైనటువంటి వివరాలన్నీ తీసుకొని చూసి చెయ్యొచ్చు చెయ్యకూడదు అని అనుకుంటారు. 36 గణాలకి 18 గణాలు 20 గణాలు కలిస్తే చేసేయచ్చు అని అంటారు. 30 గణాలు కలిస్తే ఆహా ఓహో అంటారు. ఇక 36 కలిస్తే భూమి మీద కూడా నిలబడరు. కానీ గణాలన్నీ చూసి అద్భుతంగా ఉందని చేసిన పెళ్ళిళ్ళ తాలూకా చాలామంది 6 నెలలు తిరగకుండానే కోర్టులో విడాకుల కోసం అప్లై చేస్తున్నారు. ఇప్పుడు జాతకాలని తప్పు పడతావా, పిల్లల్ని తప్పు పడతావా? అలాగే ఏ జాతకాలు లేకపోయినా నా దగ్గరకు వచ్చిన చాలామంది
వాళ్ళ ప్రేమ వివాహాలు కావచ్చు, పెద్దవాళ్ళు చూసిన వివాహాలు కావచ్చు, వాళ్ళు చేద్దామని అనుకుంటున్న వివాహాలు కావచ్చు, నాకు తోచిన జ్ఞానంలో నేను చెప్పిన వాళ్ళు నిర్మోహమాటంగా ఎంత ఇచ్చినా సరే అబద్ధం మాత్రం చెప్పను, లేనిది చెప్పను, ఉన్నది దాచను. నీ కూతురు నిన్ను కాదని వెళ్ళిపోతుంది, నీ కొడుకు నిన్ను కాదని వెళ్ళిపోతాడు, నువ్వేమీ చేయలేవు, వాళ్ళు మాత్రం చల్లగా ఉంటారు అని చెప్పిన వాడిని. ఈరోజు అలానే జరిగినాయి చాలా. ఎంత ప్రయత్నం చేసినా నీ కూతురు నీ మాట విని చక్కగా అనుసరిస్తుంది, నీ కూతురుని ఎవరు మభ్యపెట్టలేరు అన్నవాళ్ళు ఉన్నారు, అలా చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇక మతాంతర వివాహాలు, కులాంతర వివాహాలు ఒకప్పుడు లేవు, ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయినాయి. ఏం బాగుండలేదా వాళ్ళు? బాగానే ఉంటున్నారు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి మనస్ఫూర్తిగా కావాలని కోరుకున్న తర్వాత ఎవరో మహానుభావుడే అన్నాడు, ఆ తాడు అవసరమా అని. ఇవాళ అన్నట్టుగానే లివింగ్ టుగెదర్ అనే పాలసీ వచ్చి పెళ్లి పెటాకులు లేకుండానే చక్కగా అన్నీ జరుగుతున్నాయి. సో రానున్న రోజుల్లో ఇది ఇంకెంత తీవ్ర రూపం దాలుస్తుందో తెలియదు. జాతకాలు చూసే స్థాయి నుంచి, కులాలు చూసే స్థాయి నుంచి, మతాలు చూసే స్థాయి నుంచి, రంగురు ఏదో పొడుగు ఇవి చూసే అన్నీ వెళ్ళిపోయినాయి. ఇష్టపడుతున్నారా ఇదొక్కటే చూస్తున్నారు. అవునా? సో ఈ ఇప్పుడు కోర్టులో ఎందుకున్నారు? 36 గణాలకి 30 గణాలు కలిసిన వాళ్ళు కోర్టులో విడాకులకి ఎందుకున్నారు? ఎవరిని తప్పు పడతాం? కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటే రాసులు గ్రహాలు ఏం చేస్తాయమ్మా, జీవితాంతం కలిసే బతకట్లా. అది ఎవరైనా సరే. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే జాతకాలు చూసి చేసుకున్న వాళ్ళని తప్పు పట్టట్లేదు, జాతకాలు లేకుండా చేసుకున్న వాళ్ళని తప్పు పట్టట్లా. నేను చెప్పేది ఏంటంటే ఒకరికి ఒకరు నచ్చిన తరువాత పెద్దలని ఒప్పించి పెద్దల సమక్షంలో చేస్తే ఆ 2 కుటుంబాల ఆనందాన్ని అవధులు ఉండవు ఇంకా. కాబట్టి పెళ్ళి అనేది ఓ చక్కని కార్యక్రమం, దాన్ని చాలా అందంగా తీర్చిదిద్దుకుంటే అది బాగుంటుంది. సరే, అందరికీ మనం చెప్పలేం కదా, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. కాబట్టి ఇది జాతకాలకు సంబంధించిన వరకు అయితే కనుక నేను వాటి మీద దృష్టి పెట్టను. నా దగ్గరికి ఎవరొచ్చినా నేను చూసేవి 5 యోగాలు ఉన్నాయా లేదా చూస్తా. ఆ 5 ఉంటే జాతకాలతో పని లేదు, పెళ్లి చేసుకోండి అంట. చేసుకున్నారు, చక్కగా పిల్లల్ని కన్నారు, బ్రహ్మాండంగా సెటిల్ అయ్యారు, ఈ రోజుకి అప్పుడప్పుడు పలకరిస్తూ ఉంటారు. అది చాలు. కాబట్టి ఎవరి ఇష్టాలు వాళ్ళవమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ధన్యవాదాలు. శుభాశీస్సులమ్మా.